నూతన కార్యాలయాన్ని కవిత ప్రారంభించారు. కార్యాలయం ఎంట్రన్స్ లో కేసీఆర్ ఫోటో ఉంది. కేసీఆర్ నోటీసులపై జూన్ 4న ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు కవిత పిలుపునిచ్చారు. మరోవైపు ఉద్యమకారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ కు నోటీసులపై బీఆర్ఎస్ స్పందించడం లేదని కవిత ఆగ్రహంగా ఉన్నారు. ఈ క్రమంలో కవిత ఏం మాట్లాడతారు అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొనేలా చేసింది. జాగృతి నూతన కార్యాలయాన్ని కవిత ప్రారంభించారు. కార్యాలయం ఎంట్రన్స్ లో కేసీఆర్ ఫోటో ఉంది. కేసీఆర్ కు నోటీసులపై జూన్ 4న ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు కవిత పిలుపునిచ్చారు. మరోవైపు ఉద్యమకారులతో వరుస సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. కేసీఆర్ కు నోటీసులపై బీఆర్ఎస్ స్పందించడం లేదని కవిత ఆగ్రహంగా ఉన్నారు. ఈ క్రమంలో కవిత ఏం మాట్లాడతారో అన్నది ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు లైవ్ లో. నరసింహరావు, చెప్పండి, కవిత ఎంతసేపట్లో ప్రెస్ మీట్ పెడతారా, ఈరోజు ఏం మాట్లాడబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఈ నేపథ్యంలో మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? స్వామి, ప్రస్తుతానికైతే కార్యాలయం ప్రారంభోత్సవం అయిపోయింది. ప్రస్తుతం పూజా కార్యక్రమం కొనసాగుతుంది. పూజ ముగిసిన తర్వాత మీడియా ఉద్దేశించి కవిత మాట్లాడతారు, మీడియా సమావేశం నిర్వహిస్తారు. సో ప్రస్తుతానికైతే వేద పండితులు పూజలు నిర్వహిస్తున్నారు. ఈ పూజా కార్యక్రమంలో కవితతో పాటుగా కవిత భర్త అనిల్ కుమారు, మరికొద్ది మంది జాగృతికి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు దీనికి హాజరయ్యారు. కవితకు సన్నిహితంగా ఉండేటువంటి మరికొంతమంది మహిళలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రస్తుతం ఈ పూజకు సంబంధించినటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. ఈ పూజ ముగిసిన తర్వాత మీడియా సమావేశాన్ని నిర్వహిస్తారు. ఈ మీడియా సమావేశంలో ముఖ్యంగా ఈ జూన్ 4వ తేదీన ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాని కవిత నిర్వహించాలని చెప్పి డిసైడ్ చేశారు. దాన్ని అధికారికంగా అఫీషియల్ గా కవిత ప్రకటిస్తారు. కేసీఆర్ కి మాజీ ముఖ్యమంత్రి, 10 ఏళ్లుగా పనిచేసినటువంటి వ్యక్తి, ఉద్యమ నాయకుడు, టీఆర్ఎస్ పార్టీ అధినేత అయినటువంటి కేసీఆర్ కి కాళేశ్వరం కమిషన్ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా కనీసము బీఆర్ఎస్ పార్టీ సరిగా స్పందించలేదు, ఉద్యమ కార్యాచరణను రూపొందించలేదు అని చెప్పి కవిత అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇదేనా పార్టీ నడిపే తీరు? ఇదేనా నాయకత్వ లక్షణం? ఒక పార్టీ అధినేతకి నోటీసులు ఇస్తే కూడా పార్టీ స్పందించే తీరు ఇదేనా అని చెప్పి ఇప్పటికే కవిత అసంతృప్తిని వ్యక్తం చేసింది, ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సో ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించినటువంటి కవిత ఇక సొంత ఎజెండాతో, సొంత కార్యాచరణతో ముందుకు పోవాలని చెప్పి డిసైడ్ అయింది. అందులో భాగంగా మొదటి ఎజెండాను కేసీఆర్ కు కాళేశ్వరం నోటీసులు ఇచ్చిన దానికి నిరసనగా మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉంది. అందులో భాగంగానే ఈ జూన్ 4వ తేదీన ఈ నిరసన కార్యక్రమాన్ని ఇందిరా పార్క్ వద్ద చేపట్టబోతా ఉంది. అందుకు సంబంధించినటువంటి కార్యాచరణని ఈ రోజు కవిత మరి కాసేపట్లోనే ప్రకటించబోతా ఉన్నారు. ఈ ప్రోగ్రాం ముగిసిన తర్వాత, పూజా ప్రోగ్రాం ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో చేపట్టబోతా ఉన్నారు. ఇక దీన్ని బట్టి చూస్తే ఈ కార్యాలయం 2 అంతస్తుల్లో ఈ కార్యాలయం పెద్ద భవనం ఇది. ఈ భవనంలో ఆమె నివాసం ఉండేటువంటి భవనానికి పక్కనే ఈ భవనం ఉంది. ఈ భవనం 2 అంతస్తుల్లో ఉంది. ఇందులో 5 అంతస్తులో అధ్యక్షురాలు కూర్చునే విధంగా, తను కూర్చునే విధంగా కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. కింద సమావేశానికి సంబంధించినటువంటి హాల్ ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇక్కడికి రాగానే ఎంట్రన్స్ లో స్పష్టంగా ఒక 2 ఫోటోలను ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని, పరిణామాల్ని అబ్జర్వ్ చేస్తే కవిత
కేటీఆర్ పైన తిరుగుబాటు జెండా ఎగిరేసారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కేటీఆర్ నాయకత్వాన్ని ఆమె అంగీకరించకుండా కేటీఆర్ నాయకత్వాన్ని ఆపోజ్ చేస్తూ ఆమె స్వతంత్రంగా కేటీఆర్ కనుక నాయకత్వాన్ని అప్పగిస్తే ఇండివిజువల్ గానే ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచనతో ఇప్పుడు అడుగులు వేగంగా